హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ని ఏ పార్ట్స్ ఉంటాయి బ్లౌజ్లో, ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. మనం మెజర్మెంట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ బ్యాక్ పార్ట్నే మనము ఫస్ట్ అయితే మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది హైట్, బ్లౌజ్ యొక్క హైట్, ఇది బ్లౌజ్ యొక్క వెడల్పు, నడుము యొక్క వెడల్పు, ఇది నడుము పట్టి అంటారండి దీన్ని. ఈ నడుము పట్టి మనం కంపల్సరీగా లైనింగ్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే మెయిన్ క్లాత్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవి టక్స్లు. ఈ టక్స్లు మనం ఎందుకు పెడతారంటే, ఈ టక్స్లు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ అంటే వేసుకున్న తర్వాత వీపు మీదకి ఈ బ్లౌజ్ అనేది ఇట్లా ఎత్తుకోకుండా ఉండకుండా ఇట్లా బాడీకి బాగా ఇట్లా ఉండేటట్టు అయితే దీనికైతే వాడతామండి. దీన్నైతే ఇది మనకి బాడీకి లేచినట్టు లేకుండా బాడీకి అద్దినట్టు ఉండడానికైతే ఇవి మనకి ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి ఇంకా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా మనము మెజర్మెంట్ తీసుకొని మెజర్మెంట్కి కరెక్ట్గా వేసుకోవాలి. అదేవిధంగానే ఇక్కడ కూడా చూడండి, హ్యాండ్ లెంత్, ఇది హ్యాండ్ లెంత్ అంటారు, దీన్ని హ్యాండ్ లెంత్ అంటారు, దీన్ని హ్యాండ్ వెడల్పు విత్, ఇది వచ్చేసి హ్యాండ్ చుట్టుకొలత అంటే వెడల్పు, ఇది కూడా హ్యాండ్ చుట్టుకొలత వెడల్పు అండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ అంటారండి ఇంగ్లీష్లో అయితే, దీన్ని ఆర్మ్ హోల్ చంక్ అని ఆర్మ్ హోల్ అంటారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలి అనేది కూడా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇది పట్టి అండి, బ్యాక్ పార్ట్ పట్టి. ఇది ఖచ్చితంగా మనం వేసుకోవాలి, లేకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఏం అవసరం లేదు. లేకుంటే కానీ మనం ఖచ్చితంగా ఇదైతే వాడాలి, పట్టి అనేది. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో మేజర్గా మనం ఫాలో అవ్వాల్సింది ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలి, కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి మనం ఎంత తీసుకోవాలి, వాళ్ళు ఏమన్నా చేంజెస్ చెప్పారా అనేది అయితే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనము టక్స్లు అనేటివి వేసుకోవాలి, ఈ 3 టక్స్లు వేసుకోవాలి. ఇంకొకటి అయితే ఇక్కడ వస్తుంది, ఇది మ్యాండేటరీ అయితే కాదండి, ఈ 3 అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి మనము చూడండి, ఇది క్రాస్ బెల్ట్ అనేది మనం కంపల్సరీగా షేప్ అనేది చూసుకోవాలి. మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్కి దీన్ని అయితే క్రాస్ బెల్ట్ అంటారు. ఇవి డాట్స్ 3 ఇది మెయిన్ డాట్ వచ్చేసి, ఇది మిడిల్, ఇది క్రాస్గా మనకి చంక దగ్గర అయితే వస్తుందండి. ఈ మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ వేసుకునేది, ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి పెద్దవాళ్ళకి. ఇది కూడా 3 టైప్స్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, మీడియం ఉన్న వాళ్ళకి ఒకలాగా, లావుగా ఉన్న వాళ్ళకి ఒకలాగా అయితే వేసుకోవాలి. దీని మీదనే టోటల్ కప్ అనేది బేస్ అయి ఉంటుంది మనకి. కంపల్సరీగా ఇదైతే నీట్గా వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్లో ఉక్స్ పట్టి అండి, ఇది ఉక్స్ పట్టి రకరకాలుగా అయితే వేయచ్చండి. బొటిక్ స్టైల్లో వేయచ్చు, నార్మల్గా ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ఒకలాగా వేస్తారు. బొటిక్లో అయితే కొంచెం బాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి, ఇది కాజా పట్టి అండి, కాజా పట్టి నేను చెప్పడం తప్పు చెప్పాను, ఇది ఉక్స్ పట్టి కదా, కాజా పట్టి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, దీనికి కూడా అంతే సేమ్. ఇక్కడైతే మనము మెడపట్టి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత చెప్పాం కదండి, ఇది బ్లౌజ్ చెస్ట్ పార్ట్ నుంచి మిడిల్ అంటే మనము నెక్ దగ్గరికి, ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర వరకు ఎంత ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా లాగినట్టు ఉండకుండా, ఇక్కడ లాగినట్టు ఉండకోకుండా కరెక్ట్గా ఉంటుంది. లేకుంటే కనుక మనకి ఒక గీతలాగా వచ్చేస్తుంది, ఇట్లా గీతలాగా వచ్చేసి మనకి చెస్ట్ను పట్టేసినట్టు టైట్గా ఉంటుంది, వేసుకోవడానికి అంత వీలుగా అనిపించదు. ఇంకొకటి మనం నార్మల్ కటింగ్గా క్రాస్ కటింగ్గా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే, నార్మల్ కటింగ్ అంటే ఇట్లా కొంచెం ఈ విధంగా అనుకుంటే మనకి స్ట్రైట్గా అనేది వస్తుంది. ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ మీరు కూడా స్ట్రైట్గా అనేది వస్తుంది కదా. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే మనకి క్లాత్ అనేది ఇక్కడ కూడా మనకి, ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకుంటే మీరు ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు.
ఈ విధంగా అంటే మనము నార్మల్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే కనుక క్లాత్ అనేది సాగుతుంది. ఈ సాగే గుణాన్ని బట్టే మనము క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఆర్మ్ హోలేనండి, ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్. ఇక్కడ మనము కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా అంతే, ఖచ్చితంగా షేప్ అనేది తీసుకోవాలి. లేకపోతే మనకి షేప్ అనేది తీయకుంటే ఏమవుతుందంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ముడతలు వస్తాయి. ఇట్లా ముడతలు రావటం వల్ల మనకి బ్లౌజ్ అనేది అంత నీట్గా అనిపించదు. ఈ విధంగా ముడతలు వస్తే చంక దగ్గర అంత నీట్గా అనిపించదు, ఎక్కువ అసలుకి ఏం బాగోదు. అవనేది మనం టిప్స్ని ఫాలో అవ్వాలండి. ఇంతేనండి ఇది వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంతే అండి ఈ వీడియో.